టైప్ 2 సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న ఇంద్రపాలెం గ్రామానికి చెందిన చిన్నారి మోజెస్ రాయల్ చికిత్సకు అవసరమైన ₹1,50,00,000 సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కేటీసీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎస్ ప్రవీణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇటీవల స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన ర్యాలీ, ఇతర విషయాలు సాధ్యం ఫౌండేషన్ అధ్యక్షులు రాణి పద్మజ, ఊపిరి ఫౌండేషన్ అధ్యక్షులు రవీంద్ర వర్మ తెలియజేశారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాల నేపథ్యంలో కేటీసీ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి స్వయంగా చిన్నారి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడి చిన్నారి మోజెస్ రాయల్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేటీసీ సంస్థ నుండి ₹3 లక్షల చెక్కును మోజెస్ రాయల్ తల్లిదండ్రులకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ అరుదైన అనారోగ్యంతో బాధపడుతున్న మోజెస్ రాయల్కు దాతలు ముందుకొచ్చి సాయం చేయాలన్నారు. సాధ్యం ఫౌండేషన్ ప్రెసిడెంట్ రాణి పద్మజ, ఊపిరి ఫౌండేషన్ రవీంద్ర వర్మలు మాట్లాడుతూ ₹1,00,000 విరాళం అందించిన ప్రవీణ్ చక్రవర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రాజేష్, స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. అది ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయని నేనే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు చూసి హెల్ప్ చేస్తా అని చెప్పాను. సో బాలాజీ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ బాబుని చూసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి నేను చూడడం జరిగింది. దాని ద్వారా తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో తనకి నా వంతు సహాయం చేయడం జరిగింది. ఈ SMA టైప్ 2కి దాదాపు ₹1,50,00,000 ఇంజెక్షన్ చేయాలని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పారు. మలేషియా వెళ్ళి అక్కడ నుండి శాంపుల్ తీసుకొచ్చిన తర్వాత 65 డేస్లో అది ఇంజెక్షన్ చేయించాలని చెప్పారు. సో ఆ మలేషియా వెళ్ళడానికి నేను ఆయన్ని ప్రోత్సహించి దానికి సంబంధించిన ట్రిప్ ఎక్స్పెన్సెస్ అని నేను మీట్ అవుతున్నాను. సో దాని తగ్గట్టు వాళ్ళు ఆ ట్రిప్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకుని వచ్చి ఆ యొక్క ఇంజెక్షన్ సిరమ్ 75 డేస్లో ఆ 1.5 crore రేస్ చేయాలనే ఉద్దేశంతో నేను అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యూట్యూబర్లు కానీ, ఎవరన్నా దాతలు కానీ ఉంటే నిజంగా వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా మీరే వచ్చి ఆ పేరెంట్స్ని కలిసి ఆ బాబుని చూసి వాళ్ళకి హెల్ప్ చేసి ఇంజక్షన్కి వెళ్ళే ఖర్చు ఏదైతే ఉందో ఆ పూర్తి ఖర్చు కూడా సార్ బాధ్యత కింద తీసుకొని ₹3 లక్షల దాకా ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి. అదే కాకుండా సహాయంతో పాటు నేషనల్ స్కీమ్ ఫర్ రేర్ డిసీజ్ అనే ఒక స్కీమ్ ఒకటి ఉందండి. ఆ స్కీమ్ సార్ దగ్గరుండి మాట్లాడడానికి ఎన్రోల్ చేయించేసి అందులో గవర్నమెంట్ ₹50 లక్షల దాకా వచ్చే అవకాశం ఉందండి. అందులో ఎంత సాధ్యమైతే అంతా కూడా డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు బాధ్యత తీసుకున్నారని ఇప్పించే బాధ్యత. అది కూడా పైన సీఎం ఆఫీస్లో మాట్లాడి అలాగే పైన సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్ళి ఆయన సహాయం అందిస్తారని అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి మాట్లాడడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సార్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారండి. సార్ పిలుపు మేరకు, మా NGOs అందరి పిలుపు మేరకు మిగతా NGOs కూడా స్పందించి, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా స్పందించి వాళ్ళకి తోచిన సహాయం ఈ ఫ్యామిలీకి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా కేటీ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారికి మా NGOs తరఫున అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ తరఫున అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలండి. నేను సాధ్యం ఫౌండేషన్ నుంచి ఈ వీడియో పెట్టగలను ఎంతోమంది రెస్పాండ్ అయ్యారండి. అలాగే ఇక్కడ చాలామంది పేజెస్ కూడా చేస్తూ వచ్చారు. ఇంకా చాలామంది చేయాలి. కాకినాడలో ఎన్నో ఫౌండేషన్స్ ఉన్నాయి. సో ప్రవీణ్ సార్ దగ్గర ఇది మేము అనగాలని కూడా సార్ వచ్చి రెస్పాండ్ అయ్యి ఇలా 3 lakhs ఇవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా రెస్పాండ్ అయ్యి ఇలా ఇంకా ఎంతోమంది డోనర్స్ రావాలని కోరుకుంటున్నాను. బాబుకి మొన్నటి వరకు అయితే 3 months టైం ఉంది. ఇప్పుడు 2.5 months ఉందండి. సో మా సైడ్ నుంచి మేము ఎంతో ట్రై చేస్తున్నాము. సో బాబుకి స్టార్టింగ్లో అయితే కాళ్ళు పడిపోయాయి. లైక్ ఇప్పుడు ఫుల్ బాడీ స్పైనల్ కూడా ఇప్పుడు పడిపోతూ వస్తుంది. సో SMA అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలామంది దీనికి హెల్ప్ చేస్తూ వస్తున్నారు. అది ఏంటి అని అడుగుతున్నారు కానీ వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా వచ్చి ఏదో ఒకటి ఆ బాబుకి హెల్ప్ అవుద్దండి మా సైడ్ నుంచి అని చెప్పి ఇవ్వడం ఎంతో ఆనందకరం అండి. అలాగే చాలామంది ముందుకు వచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన కాకినాడలో మనందరం కలిస్తే 1.5 ఏం కష్టం కాదండి. సో మీరు అందరూ వస్తారని కోరుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. CMRF కూడా మీరు యాక్సెస్